పట్టభద్రుల ఎన్నికల్లో ప్రధానంగా ఒక నలుగురు మధ్య పోటీ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. నలుగురు లేదా ఐదుగురు. ఒకటి నవీన్ కావచ్చు, రాకేష్ రెడ్డి, అట్లాగే బక్క జడ్సన్ గారు, తర్వాత అశోక్ సారు, తర్వాత బీజేపీ నుంచి ఒకరు. సో అంతేనా? ఈ ఐదుగురు మధ్యలోనే ప్రధానంగా ఉంది. బట్ 52 మంది పోటీలో ఉన్నారు. ఈ పోటీ తీవ్రంగా ఉన్నట్టేనా అన్న? ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, బరిలో ప్రధాన పార్టీలు ఉండొచ్చు, ఓకే. ప్రధాన పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ మాత్రం లేదు. అచ్చా. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, అవును, ఈ 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల మధ్య పోటీ లేదు. అందులో బీజేపీ మినహాయిస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉన్నారు, టఫ్ ఫైట్లో ఉన్నారు. అవును, దీంతో పాటు ఇంకో ఇద్దరు యాడ్ అయినారు అందులో. అవును, బక్క జడ్సన్ గారు కావచ్చు, లేకపోతే అశోక్ గారు కావచ్చు. అవును. అయితే ఇందులో మనం ప్రధానంగా చూడవలసిన విషయం ఏంటంటే, బీఆర్ఎస్ అభ్యర్థి ఇటు ఒక వైపు ఉంటే మిగిలిన ముగ్గురు అభ్యర్థులు కూడా వీళ్ళు కాంగ్రెస్ సానుభూతి పరులు. వీళ్ళు కరెక్ట్, కాంగ్రెస్ సానుభూతి పరులు. బక్క జడ్సన్ గారు మొన్నటిదాకా కాంగ్రెస్లో ఉన్నవారు. అవును, కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్ మీద తీవ్రమైన పోరాటం చేసిన వారు. వాళ్ళ ఆయన పోరాటాన్ని మనం కాదనలేము. ఆయన కాంగ్రెస్ వ్యక్తే. ఇంకా ప్రధానంగా ఆయన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉండేది. ఇంకో వైపు చూసుకుంటే తీన్మార్ మల్లన్న అనేటైనే గతంలో 2015-16లో ఆయన ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుండే పోటీ చేసాడు. పైగా మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ కండవ కప్పుకొని కాంగ్రెస్నే గెలిపించండి అని తెర ముందు వార్తలు చదివిండు. ఫీల్డ్లోకి పోయి కూడా మాకు ఓట్లేయండి, మేము వస్తే అద్భుతంగా పాలిస్తామన్నాం. ఆయనే కాంగ్రెస్ క్యాండిడేట్. ఇంకో అశోక్ అన్నటైనా కూడా ఆయన ఒక కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తూ ఇప్పుడైతే ఎవరైతే 46 జీవో బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ ఉసిగొల్పి కాంగ్రెసే అధికారంలోకి రావాలి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే 46 జీవోను కొట్టేస్తారు అని ఆయన కూడా పరోక్షంగానో ప్రత్యక్షంగానో కాంగ్రెస్కే ప్రచారం చేసింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఎట్లా చూసుకోవాలంటే, ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు వర్సెస్ ఒక బీఆర్ఎస్ అభ్యర్థి. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులే ముగ్గురు ఉన్నారు, ఒక్కడే బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడు. ఈ ముగ్గురికి ఒక్కడికి మధ్య సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికగా దీన్ని చూడవచ్చు. రైట్. అంటే ఇది బీఆర్ఎస్ గెలిస్తే థర్డ్ టైం అవుతుంది, హ్యాట్రిక్ అవుతుంది అనుకుంటా కదా. హ్యాట్రిక్ నిలుపుకునే స్థితిలో ఉందా బీఆర్ఎస్ ఇప్పుడు? 100% ఉందన్న. అయితే వాళ్ళు ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రత్యర్థిగా ఉన్న ముగ్గురిగా బక్క జడ్సన్ గారు గట్టిగానే ఉన్నారు, అటు చూస్తే అశోక్ గారు గట్టిగానే ఉన్నారు, ఇటు చూస్తే తీన్మార్ మల్లన్న కూడా తనకు ఉన్న ఇప్పుడు డబ్బు హంతో కావచ్చు, తనకున్న అధికారం అనే ఒక బలంతో కావచ్చు, ఈ మొత్తం 34 నియోజకవర్గాలలో మా ఎమ్మెల్యేలో ఉన్నారు, ఒక ఇద్దరిని మినహాయిస్తే. అక్కడ జనగాంలో పల్లారాజేశ్వర రెడ్డి గారు, ఇక్కడ సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి గారు, ఈ ఇద్దరిని మినహాయిస్తే మిగతా 32 మంది ఎమ్మెల్యేలు కూడా మా అధికార కాంగ్రెస్ పార్టీ కాబట్టి వీళ్ళు సహకరిస్తే నేను ఈజీగా బయటపడతానని ఒక ఆలోచనతో ఆయన ఉన్నాడు. కానీ పట్టభద్రులు అట్లా లేరు, పట్టభద్రుల ఆలోచనలతో లేరు. వాళ్ళకో ఆలోచన ఉంటుంది, వాళ్ళు నువ్వు ఎన్ని ప్రలోభ పెట్టినా వాళ్ళు ఎక్కడ ఎవరికి వేయాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఇది ప్రెస్టేజెస్, నిలుపుకోవాలి దీన్ని ఎట్లా చేసి అనేది వాళ్ళకు ఉన్నది. కాంగ్రెస్ అది ఒక్కటి కథం చేసి కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. పట్టభద్రుల అసలు బుద్ధిజీవులే బీఆర్ఎస్ని యాక్సెప్ట్ చేసే స్థితిలో లేరు అని మరింత చులకన చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది మిగతా ఇద్దరు ఎవరైతే బక్క జడ్సన్ గారు, అశోక్ గారు ఉన్నారో వాళ్ళని పక్కన పెడితే ఇప్పుడు తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి, ఈ ఇద్దరి మధ్య తీవ్రంగా ఉంటుంది. ఇంకొక 2 రోజులు గడిస్తే కానీ దీని స్థాయిలో బక్క జడ్సన్ గారు కావచ్చు, అశోక్ గారు కావచ్చు, ఏ స్థాయిలో ఉంటుంది ఈ పోటీ అనేది కొంత అంచనా వస్తుంది. రైట్. అంటే కొందరు అనడం ఏంటంటే బక్క జడ్సన్ కానీ అశోక్ గారు కానీ తీన్మార్ మల్లన్న వ్యతిరేక ఓటు చీల్చడం ద్వారా వీళ్ళిద్దరి వల్ల ఆయనకు హెల్ప్ అవుతుంది తప్ప పెద్దగా జరిగేది ఉండదని ఒక టాక్ కూడా నడుస్తుంది. అయితే దీన్ని మనం ప్రధానంగా మనం విశ్లేషించుకుంటానా, ఇది రేవంత్ రెడ్డి గారు ఒక టాస్క్ ఇస్రేషన్. రేవంత్ రెడ్డి గారు ఒక టాస్క్ ఇస్రేషన్. ఎవరు గెలిస్తే వాళ్ళు గెలవండి, ఓపెన్ డోర్లు తెరిచి ఉన్నాయి, ఎవడొచ్చినా నా ఓడే. అయితే ఇందులో బక్క జడ్సన్ లొంగిపోయే మనిషిలాగా మనం చూడలేం, కానీ ఆయన ఫక్త్ కాంగ్రెస్ జీన్స్ ఉన్న మనిషి, ఆయనను మనం ఈ కోవలో చేర్చలేం. కానీ మిగతా అశోక్ అనే వ్యక్తి మాత్రం తప్పకుండా రేవంత్ రెడ్డి గారే వెనుక నుండి పుషింగ్ చేస్తూ, ఒకవేళ ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తికి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది ఫీల్డ్లో, భయంకరమైన వ్యతిరేకత. అది ఎంత స్థాయి వ్యతిరేకత అంటే నిరుద్యోగుల చేతిలో కర్ర కనుక ఉంటే
తీన్మార్ మల్లన్న అనేటోడు ఒక పాము అయి ఉంటే ఆ పాముని ఇమీడియట్లీ పట్టుకొని చంపాలన్నంత కోపంతో ఉన్నారు బా నిరుద్యోగులు కావచ్చు, పట్టభద్రులు కావచ్చు. ఎందుకంటే 46 జీవో బాధితులను తన ఆఫీస్కు పిలుచుకొని మీరు ముల్లే మూట అన్ని సర్దుకొని గ్రామాల్లోకి పోయి చేయి గుర్తుకి ఓటేస్తేనే మా భవిష్యత్ బాగుంటుంది, కేసీఆర్ అనే ఒక వ్యక్తిని కావచ్చు, బీఆర్ఎస్ అనే ఒక పార్టీని కావచ్చు, దాన్ని చంపేస్తేనే ప్రజలల్లా మీరు మీ జీవితాలు బాగుంటాయని ప్రచారానికి వెళ్ళండి, దీనికి జిమ్మదారి నాది అని వాళ్ళను ఉసిగొలిపి గ్రామాలలోకి పంపిండు. ఓకే. తీరా వాళ్ళు వాళ్ళ విలువైన సమయాన్ని ఒక 3 నెలలు 4 నెలలు విలువైన సమయాన్ని గ్రామాల్లోకి పోయి ఇక్కడ ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ పార్టీకి బీఆర్ఎస్ అభ్యర్థులకు మీరు ఓట్లేయద్దని వాళ్ళు ప్రచారం చేసుకొచ్చింది. ఓకే. తీరా కాంగ్రెస్ గెలిచినాక ఇదే 46 జీవో బాధితులు తన స్టూడియోకి పోతే, తన ఆఫీస్కి పోతే మెడల్ బట్టి గంటేసినంత పని చేసిండు. దాంతోపాటు తన అనుచరులు ఎవరైతే ఉంటారో ఆఫీస్లో వాళ్ళ అనుచరులతోటి పచ్చి బూతులు తిట్టిపించిండు. ఓకే. అరే అవసరమైతే మేమే రేవంత్ రెడ్డిని కలిసి 46 జీవో కొట్టేయొద్దురా అని చెప్తాంరా మీరు రోడ్డు మీదనే బతకాలరా, మీరు బిచ్చమెత్తుకోవాలరా, ఇట్లా మాట్లాడిన వైనం మనకు ఆల్రెడీ ఆడియోల ద్వారా మనకు వైరల్ అయింది. ఓకే. కాబట్టి తీన్మార్ మల్లన్న మీద పట్టభద్రులు భయంకరమైన కోపంతో ఉన్నారు, ఓకే. ఉద్యోగస్తులు కూడా కోపంతో ఉన్నారు. కాబట్టి ఇది రాకేష్ రెడ్డికి ఎంతవరకు ఆయన విజయ అవకాశాలకు మలుచుకోగలుగుతున్నా అనేది చూడాలి.